బిగ్ బాస్ ఓటీటీ 2 స్టార్ట్ చేస్తాము మార్చిలో అంటున్నారు. ఓకే. సో దాంట్లో బాగా ఈ మధ్య పాపులర్ అయిన వాళ్ళు బర్రెలక్క, పార్వతి సింగరు, ఉప్పల్ బాలు, స్వాతి నాయుడు, సత్య, గుంటి నాగరాజు వీళ్ళని తీసుకుందాం అనే ప్లాన్లో ఉన్నారంట. సో నేను నా పాయింట్ చెప్తున్నాను. సో వాళ్ళు ఎవరైనా తీసుకుంటే నాకు సంబంధం లేదు, కానీ బిగ్ బాస్ ఓటీటీలో మాత్రం బర్రెలెక్క తీసుకోవద్దు అని మనస్ఫూర్తి కోరుకున్నా. ఒక తమ్ముడికి ఏంటంటే ఓటీటీతో మాకు సంబంధం లేదు, మాకు బిగ్ బాస్ 8 కావాలి. మాకు బిగ్ బాస్ 8లో మీకు దమ్ము అంటే బర్రెలెక్క తీసుకోండి. ఓటీటీ ఎవరు చూడన్నా, ఇంకా 25 పడతారు. ఇంత మనం బిందు వచ్చింది, తను అంత పెద్ద కష్టపడి కూడా తనకి హైప్ రాలేకపోయింది. సో మన బిగ్ బాస్ ఎంత హైప్ వచ్చింది. సో మాకు బర్రెలెక్క బిగ్ బాస్ ఓటీటీలో మాకు వద్దు, మాకు బిగ్ బాస్ 8లో మాకు బర్రెలెక్క కావాలి. సో నిజంగా బర్రెలెక్క బిగ్ బాస్ ఓటీటీలో 8లో వస్తే మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. ఓకే. అలాగే ఇప్పుడు 7లో తొందరగా ఎలిమినేట్ అయిపోయిన 9 ఫస్ట్ వీక్ లో ఆమె కూడా వస్తుంది అంటున్నారు. నిజంగా చాలా బిగ్ బాస్ చాలా మంచిగా అతి తక్కువ టైంలో వెళ్ళిపోయింది, చాలా బాగా అనిపిస్తుంది. తనలో మంచి డాన్సర్ ఉంది. సో నిజంగా వర్త్ అని చెప్పుకోవచ్చు అన్న. తను నిజంగా బిగ్ బాస్ కుంటే బాగుంది అనిపించింది, కానీ తన బ్యాడ్ లక్ మన బ్యాడ్ లక్ తెలియదు, కానీ తను వెళ్ళిపోయింది. సో అట్లాంటి వ్యక్తిని తీసుకుంటే చాలా బాగుంటుంది. లైక్ తను రావడం నేను హ్యాపీ ఫీల్ అవుతాను. తను రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. పాటగాడు బోలే గారు ఉన్నారుగా, ఆయనని కూడా రీఎంట్రీ కొట్టే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. సో నిజం పాటగాడు వస్తే మాత్రం మళ్ళీ కప్పు తనే కొట్టుకోతాడు. ఒక ఆల్రెడీ ఒక రైట్ బిడ్డ కొట్టుకుని పోయాడు, ఇంకో మన పాట బిడ్డ కొట్టుకోతాడు. ఇది కూడా బోలే చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బోలేస్తే మాత్రం వన్ సైడ్ మ్యాచ్ చెప్పుకోవచ్చు. సో కామన్ లేడీగా పార్వతి సింగర్ వస్తుంది కాబట్టి ఆమెకు పోయే ఛాన్స్ లేదంటావా? సో నేను అంటే బోలేకున్న బజ్ మీరు చూడండి, మన రైతు బిడ్డ జైలుకి వెళ్ళాడు. ఇప్పుడు చాలా మంది మన మీడియా ముందు వచ్చి అవి మాట్లాడతారు, లైక్ ఏదో బిగ్ బాస్ ఉండే అది నీకు అన్ని తోడు ఉంటుంది అంటారు. కానీ అట్లాంటి వ్యక్తి ఆ బోల్ నిజాయితీగా గ్రౌండ్ ట్రూత్కి వచ్చి తన కోసం పోరాడిండు. తను బిగ్ బాస్ ఆడింది ఒక లెక్క అయితే నిజం బయటకు వచ్చి ఆడింది ఇంకో లెక్క మారిపోయింది. సో బిగ్ బాస్ ఇప్పుడు పల్లె పర్సెంట్ తర్వాత మరో హాగా అయిపోయిందంటే బోలేకు ఉంది. సో బోలే వస్తే మాత్రం 100% వన్ సైడ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. అంతేనా? ఇప్పుడు పార్వతి వల్ల ఒక ఊరికి బస్సు ఏర్పడింది, వీళ్ళ వల్ల ప్రజలకు ఏం ఉపయోగం జరిగిందని వేస్తారంట. అది కూడా కరెక్ట్. అందుకే పాయింట్ ఎందుకు పార్వతి తన సింగర్ బర్రెలెక్క వల్ల కానీ పల్లవి ప్రశాంత్ కానీ వీళ్ళ వల్ల జనాలకు ఏం ఉపయోగం జరగలేదు, పార్వతి వల్ల జరిగింది. అప్పుడు జనాలు ఎవరికి ఓట్లు వేస్తారంట చెప్పలేము. నిజంగా బిగ్ బాస్ అనేది మనం అన్నట్టు జరుగుతుందని నమ్మలేను. జస్ట్ అనాలిసిస్ చేస్తున్నా. ఎందుకంటే ఆల్రెడీ నీకు ఓటింగ్ ఉంది అంటే తనకు ఆల్రెడీ ఓటింగ్ ఉంది కాబట్టి ఆ ఓటింగ్ ఇంకా పెరిగింది. సో నీకు ప్లస్ అయ్యే ఛాన్స్ ఉందన్న తప్ప అని పార్వతికి ఓట్లు పడేయని అనట్లేదు. తనకు కూడా ఛాన్స్, ఎందుకంటే తను ఊరు బ్యాక్ నుంచి వచ్చింది, తను ఒక ఊరికి బస్సు ఏర్పాటు చేసిందంటే మామూలు విషయం కాదు కదా. సో నిజంగా తను కూడా ఛాన్స్ ఉంది. కాకపోతే నేను చెప్తున్నా ఇప్పుడున్న సిచ్యువేషన్ మాత్రం చెప్తున్నా 100% మన బోలేకి ఎక్కువ ఛాన్స్ ఉంది అనుకుంటున్నా. అంటే ముందు జరుగుతలేదు తెలియదు, కానీ ఉన్న స్ట్రాటజీ ఏంటంటే బోలేకి ఎక్కువ ఛాన్స్ ఉంది అనుకుంటున్నాను. కానీ మార్చిలో స్టార్ట్ అవుతుందంట, అప్పటిదాకా ఎవరు ఆగుతారు భయ? మస్తు బోర్ కొడతాను జనాలకి. ఐపీఎల్స్ వస్తున్నాయి కదా, ఐపీఎల్స్ బిగ్ బాస్ మళ్ళీ ఆంధ్ర రాజకీయాలు వస్తున్నాయి, థ్రిల్లింగ్ ఉండబోతున్నాయి. సో వాటి మీద ఫోకస్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే బ్రో, థ్యాంక్ యూ.